హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకైతే ఏపీ ఎంసెట్‌కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ కోసం గవర్నమెంట్ నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. సో, ఇది మొత్తం స్టూడెంట్స్ సపోర్ట్ చేయడం వల్లనే మనకు సాధ్యమవుతుందనమాట. ప్రతి ఒక్క యూట్యూబర్ అయినా స్టూడెంట్ సపోర్ట్ ఉండడం కాబట్టి సో, గవర్నమెంట్‌కి ప్రెషర్ పెట్టేసి ఫైనల్‌గా థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ కోసం గ్రీన్ సిగ్నల్ అయితే తెచ్చుకోవడం జరిగింది. అలా మనకు గ్రీన్ సిగ్నల్ వల్ల థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుంది అనే ఛాన్సెస్ అయితే తెలిసాయి. సో, వాళ్ళ సైడ్ నుంచి కాల్ రికార్డింగ్స్ అండ్ పేపర్ న్యూస్ అయితే చూసాం గదా! ఇప్పుడు మనకు థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది ఒకవేళ కండక్ట్ చేసినట్టయితే థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో, ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ అంటే మనం లాస్ట్ ఇయర్ మనకు థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా కండక్ట్ చేశారు. సో, థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్‌ని మనం ఎక్స్‌ట్రాగా స్పెషల్ ఫేజ్ అంటాం. సో, ఆ రౌండ్ ఎప్పుడు కండక్ట్ చేశారు? ఎన్ని డేస్ గ్యాప్ తర్వాత కండక్ట్ చేశారు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ప్రిఫరెన్స్‌తో ఈ ఇయర్ నీకు ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ అయితే చూపిస్తాననమాట. అలానే ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని చూస్తున్నట్టయితే కూడా వీడియోకైతే కంపల్సరీ లైక్ చేసి, అలానే మన ఛానెల్ సబ్స్క్రైబ్ జేసుకోండి. ఎందుకంటే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా ఉంటారు. అండ్ మీరైతే కన్ఫర్మ్‌గా ఇంకా మనకు గవర్నమెంట్ అఫీషియల్‌గా వెబ్‌సైట్‌లో అయితే రిలీజ్ చేయలేదు కాబట్టి సో, అంతవరకు ఇంకా కామెంట్ అయితే వి వాంట్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అని చెప్పేసి కంపల్సరీ మీరు కామెంట్ అయితే చేయండి. సో, అలా చేయడం అస్సలు మర్చిపోవద్దు. మనం అలా నెగ్లెక్ట్ చేయకూడదనమాట. సో, మనకు ఇంకా అఫీషియల్‌గా ఈ వెబ్‌సైట్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న వెబ్‌సైట్‌లో థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే వరకు మీరైతే ఇంకా కామెంట్స్ చేయడం అయితే ఆపకండి. సో, కామెంట్ అయితే చేయండి. సో, ఇక లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో, మనకైతే థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ కోసం కాల్ రికార్డింగ్స్ విన్నామనమాట. సో, చాలా ఛానల్స్‌లో అయితే చూసాము. కాల్ రికార్డింగ్స్ అండ్ అలానే పేపర్ న్యూస్ కూడా చూసాం. థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉండొచ్చు, ఉంటాది అని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది వాళ్ళైతే. సో, ఇప్పుడు థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ డేట్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో, అంతకుముందు మనమైతే ఒకసారి సెకండ్ ఫేజ్ అండ్ ఫస్ట్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ చెప్పేసి లాస్ట్ ఇయర్ అంటే 2024 ఎప్పుడు కండక్ట్ చేశారనేది ఒకసారి మీకు చూసుకున్నట్టయితే, సో, ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా! ఏపీ ఎంసెట్ 2024 కౌన్సెలింగ్ డేట్స్ ఆల్ ఫేజెస్ అని చెప్పేసి. సో, ఇవన్నీ నేను ఒక పీడీఎఫ్‌లో అయితే పెట్టానన్నమాట. సో, మీరు ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే రౌండ్ 1 ఇనీషియల్ ఫేజ్. సో, ఫస్ట్ ఫేజ్ అన్నమాట ఇది మనకి. సో, అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఫస్ట్ ఫేజ్‌లో మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు ఎండ్ అయిపోయిందంటే జూలై 17 నుంచి జూలై 22 అంటే లాస్ట్ ఇయర్ 2024 లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ మనకి రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ అనేది జూలై 17 నుంచి జూలై 22కి అయితే ఎండ్ అయిపోయింది. అదయిపోయిన తర్వాత ఫైనల్ ఫేజ్ అనమాట. అంటే సెకండ్ ఫేజ్. ఇప్పుడు మనకెలా సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిందో అది అనమాట. అది మనకి సీట్ అలాట్‌మెంట్ రిపోర్టింగ్ చూసుకున్నట్టయితే జూలై 30 సెల్ఫ్ రిపోర్టింగ్ చూసుకుంటే మనకు జూలై 31 టు ఆగస్ట్ 3 అనమాట. అంటే మనకు లాస్ట్ ఇయర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మనకు ఈ ఇయర్ గూడా ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించి కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్‌కి గూడా సెల్ఫ్ రిపోర్టింగ్‌కి అలానే సీట్ అలాట్‌మెంట్‌కి మనకు సీట్ అలాట్‌మెంట్ ఆగస్ట్ 4 ఏసారు. బట్ అది డిలే అయింది కదా! ఈ ఇయర్ మనకు తెలిసిందే. ఇది మనకు లాస్ట్ ఇయర్ ఫైనల్ ఫేజ్ వచ్చేసి జూలై 31 నుంచి ఆగస్ట్ 3 వరకైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేశారనమాట. దాని తర్వాత స్టూడెంట్స్ ఎక్కువ ప్రెషర్ చేయడం వల్ల ఇప్పుడు సో, మనం ఈ ఇయర్ ఎలా ప్రెషర్ చేసామో అలానే లాస్ట్ ఇయర్ కూడా స్టూడెంట్స్ ప్రెషర్ చేయడం వల్ల వీళ్ళు థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో, థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్‌ని మనం స్పెషల్ ఫేజ్ అంటాం. వన్ టైమ్ మెజర్ అనమాట. ఇది ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఇందులో గూడా రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ పేమెంట్ వచ్చేసి ఆగస్ట్ 19 నుంచి స్టార్ట్ అయింది. సో, మొత్తం ఇప్పుడు మనకు ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇందులో మనం రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ డేట్స్ చూసుకున్నట్టయితే మనకొకసారి ఆగస్ట్ 19 నుంచి ఆగస్ట్ 21 అంటే 3 డేస్ అయితే జరగడం జరిగింది కదా! ఒకసారి ఇక్కడ మీరు చూసుకుంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ సెకండ్ ఫేజ్‌లో చూసుకుంటే ఆగస్ట్ 3కి అయితే ఎండ్ అయిపోయింది. సో, ఆగస్ట్ 3 నుంచి ఆగస్ట్ 19 వరకు సో, మనకి ఎన్ని డేస్ గ్యాప్ ఉందంటే ఆగస్ట్ 3 అంటే మనకు ఇక్కడ 10కి 7 డేస్, ఇక్కడొక 9 డేస్. సో, టోటల్‌గా మనకు 15-16 డేస్ అయితే అప్రాక్స్ ఉందన్నమాట. ఒక 15 డేస్ ఏసుకుందాం మనం యావరేజ్‌గా. సో, 15 డేస్ తర్వాత కొంచెం డిస్కషన్ తర్వాత మనకు థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అంటే స్పెషల్ ఫేజ్ అయితే కండక్ట్ చేశారన్నమాట లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే. అండ్ అలానే ఒకవేళ ఇప్పుడు మనకు ఇదే విధంగా వీళ్ళు ఫాలో అయ్యి మన ప్రెషర్ మనం ఏదైతే ప్రెషర్ పెట్టామో గవర్నమెంట్‌కి సో, అదే ప్రెషర్ వాళ్ళు ఫీల్ అయిపోయి థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ కండక్ట్ చేయాలి. స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ అవుతదని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి, థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఉంది కౌన్సెలింగ్ అని చెప్పేసి మనకు కాల్ రికార్డింగ్స్ అండ్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అయితే మనం చూసాం కదా! సో, ఈ ఇయర్ మనకు ఇలా కండక్ట్ చేసినట్టయితే థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పేసి మనం ఈ వీడియోలో చెప్తానని చెప్పాను కదా! సో, ఇప్పుడు ఈ విధంగా ఒకసారి మీకు అండ్ ఇక్కడ ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఫైనల్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి మనం క్లిక్ చేసినట్టయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ అనేది మనకు ఫైనల్ ఫేజ్‌లో ఆగస్ట్ 4 నుంచి ఆగస్ట్ 8 వరకైతే జరగాలి. నార్మల్‌గా మనకు ఫైనల్ ఫేజ్ అంటాం గదా! సో, అదనమాట. అలా ఒకవేళ జరిగింటే సో, ఆగస్ట్ 4 మనకు యాక్చువల్‌గా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కంప్లీట్ అయిపోవాలి. ఆగస్ట్ 4 నుంచి ఆగస్ట్ 8 లోపు. బట్ అలా అవ్వలేదు గదా! మనకు అలా అవ్వకుండా
మనకి యాక్చువల్‌గా అదొచ్చిందెప్పుడు? సో, మనకి యాక్చువల్‌గా అది డిలే అయిపోయి ఎప్పుడొచ్చింది సెల్ఫ్ రిపోర్టింగ్ మనకు ఆగస్ట్ 20 అయితే లాస్ట్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి. సో, ఇప్పుడు మనకు ఫైనల్ ఫేజ్ ఆగస్ట్ 20న సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోతే, మనం ఇందాక లాస్ట్ ఇయర్ చూసినట్టు సెల్ఫ్ రిపోర్టింగ్ సెకండ్ ఫేజ్‌లో కంప్లీట్ అయిపోయింది. ఆగస్ట్ 3 మనకు థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ స్టార్ట్ చేసింది. ఆగస్ట్ 19 నుంచి స్టార్ట్ చేశారు. అంటే అప్రాక్స్ మనకి 15 డేస్ అయితే గ్యాప్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఆగస్ట్ 20 అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఆగస్ట్ 20 నుంచి మనకు 15 డేస్ అంటే ఆగస్ట్ 20 నుంచి 15 డేస్ అంటే ఇక్కడ ఒక 10 డేస్, సెప్టెంబర్‌లో ఒక 5 డేస్. సో, ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో అంటే ఇప్పుడు మనకు ఈరోజు వచ్చేసి డేట్ ఆగస్ట్ 31 గదా! సో, మనకు నెక్స్ట్ మండే నుంచి ఆగస్ట్ 1 అయితే స్టార్ట్ అవుతుంది. సో, ఈ వీక్‌లో మీకైతే థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి కన్ఫర్మ్‌గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ అయితే రావచ్చు. సో, ఈ వీక్‌లో అంటే మనం అప్రాక్స్ ఏసిన ప్రకారం 15 డేస్ గాబట్టి సో, ఈ వీక్ గాని, నెక్స్ట్ వీక్ స్టార్టింగ్‌లో గాని కంపల్సరీ మనకైతే థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేస్తది కంప్లీట్‌గా. సో, వాళ్ళ సైడ్ నుంచే మనకు గవర్నమెంట్ వాళ్ళకి కాల్ చేసిన తర్వాత థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటాది. సో, ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ అంటూ ఇంగా ఏం లేదు. సో, రిలీజ్ అయితే చేస్తారు. కండక్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు కాల్ రికార్డింగ్స్‌లో విన్నాము. అండ్ అలా అని మనకు న్యూస్ పేపర్ ఆర్టికల్స్‌లో కూడా చూసాం కాబట్టి, సో, ఇదంతా సాధ్యమైంది ఓన్లీ స్టూడెంట్స్ యొక్క సపోర్ట్ వల్ల మాత్రమే. సో, స్టూడెంట్స్ సపోర్ట్ చేస్తేనే మనం ఎక్కడి దాకైనా వెళ్ళొచ్చు. సో, మీరు బాగా సపోర్ట్ చేసినందుకే మన వీడియోస్ గూడా కామెంట్స్ చాలానే వచ్చాయి. అండ్ అలానే మనం ట్విట్టర్‌లో చేసిన దానికి గూడా చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది. సో, మీ సైడ్ నుంచి ఇంత రెస్పాన్స్ నేనే ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, అంత రెస్పాన్స్ మీ సైడ్ నుంచి అయితే వచ్చింది. బికాజ్ ఆఫ్ ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే 2 ఫేజెస్‌లో కొంతమందికి సీట్ రాలేదు. వచ్చిన కాలేజ్ ఆర్ సీట్ బ్రాంచ్‌లో గాని వాళ్ళకి నచ్చకుండా సో, ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ గాకుండా మరి సెకండ్ ఫేజ్‌లో వేరే కాలేజ్ వచ్చింది. సో, అది కూడా నచ్చలేదు. చేంజ్ చేసుకోవాలని చెప్పేసి చాలా రీజన్స్ అయితే విన్నాను నేనైతే. సో, ఫైనల్లీ నేనైతే హ్యాపీ అన్నమాట. ఎందుకంటే కంపల్సరీ మీరు పెట్టిన ఎఫర్ట్స్‌కి, నేను పెట్టిన ఎఫర్ట్స్‌కి మీరు అంత బాగా సపోర్ట్ చేసి ప్రతి ఒక్క వీడియో నేను యూట్యూబ్‌లో ప్రతి ఒక్క వీడియో చూసాను. ఇలా సపోర్టింగ్ వీడియోస్ చాలా యూట్యూబర్స్ కూడా ఉన్నారు. సో, వాళ్ళు కూడా ఇలానే చేసినందుకు దానికి మీరు అలానే సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో, మీరు సపోర్ట్ ఇవ్వడం వల్ల మాత్రమే ఇప్పుడు థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ కండక్ట్ చేపించుకోగలుగుతున్నాము. సో, థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఉంటాదని చెప్పేసి గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, ఎగ్జాక్ట్ డేట్స్ అయితే ఇంకా రాలేదు. సో, ఇవన్నమాట మనకు ఈ వీడియోలో మీకు ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ అయితే చెప్పాను కదా! అప్రాక్స్ 15 డేస్ తర్వాత అయితే రావచ్చు. సో, ఆగస్ట్ 20న మనకైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, 15 డేస్ అంటే సెప్టెంబర్ 5 టు అంటే నెక్స్ట్ వీక్ టు ఆ నెక్స్ట్ వీక్ ఫస్ట్ వీక్‌లో గాని, సో, ఆ నెక్స్ట్ వీక్ స్టార్టింగ్‌లో గాని మీకైతే థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేస్తది. సో, అంతవరకు ఇంకా గవర్నమెంట్ రిలీజ్ చేసేంత వరకు మన ఫైట్ అయితే ఆపొద్దు. మీరు ఇంకా కామెంట్స్ అయితే చేయండి. వి వాంట్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అని చెప్పేసి. నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే మనం ఇంకా పెట్టడం వల్ల వాళ్ళకి ఇంకా ప్రెషర్ స్టార్ట్ అవుతది. ఫాస్ట్‌గా వాళ్ళైతే థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి. సో, మీరైతే కన్ఫర్మ్‌గా థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. సో, ఇదన్నమాట ఇవాల్టి ఇన్ఫర్మేషన్. థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ అయితే చెప్పాను గదా! సో, ఇవి సో, యాస్ ఇట్ ఈజ్ ఉంటాయనేం గాదు. సో, ఎక్స్‌పెక్టెడ్ అనమాట. మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 10 డేస్ అయితే యావరేజ్ ఉంది కాబట్టి. ఈ ఇన్ఫర్మేషన్ మీకైతే యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో, ఎలాంటి డౌట్ ఉన్నా కిందైతే కామెంట్ జేయండి. ఎలాంటి అప్డేట్ వచ్చినా నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో, నేను ఏవి పెట్టినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే కంపల్సరీ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే గూడా లైక్ జేసి అండ్ మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ జేసుకోండి. So please don't forget to subscribe our channel. Thank you. Bye bye. See you in the next video.